Hi, welcome to Real Estate Channel. మెట్రో ఎయిర్పోర్ట్ లైన్ పై సీఎం రేవంత్ రెడ్డి భిన్న ప్రకటనలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో చేపట్టిన ప్రాజెక్టును రద్దు చేస్తామని ఒకసారి, ఎల్బీ నగర్ నుంచి ఎయిర్పోర్ట్ కు అని మరోసారి అని రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. మెట్రోను రద్దు చేస్తున్నారా లేక అలైన్మెంట్ మారుస్తున్నారా అనేది స్పష్టం కావటం లేదు. మెట్రో అలైన్మెంట్ పై మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. వాస్తవానికి రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వరకు 31 కిలోమీటర్ల మార్గానికి 6,250 కోట్ల అంచనాతో కేసీఆర్ సర్కార్ పనులు చేపట్టింది. అయితే ఈ మార్గం కాకుండా బీహెచ్ఈఎల్ నుంచి ఎయిర్పోర్ట్ 32 కిలోమీటర్లే ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాకపోతే ఈ మార్గంలో దూరం రేవంత్ రెడ్డి చెప్పినట్టు 32 కిలోమీటర్లు కాకుండా 40 కిలోమీటర్ల పైనే వస్తుంది. దూరం పెరిగితే నిర్మాణ వ్యయం పెరుగుతుంది. ఈ లెక్కన ప్రతి కిలోమీటర్కు 200 కోట్ల చొప్పున 8,000 కోట్ల వ్యయం అవుతుంది. కానీ కేసీఆర్ ప్రభుత్వం 6,250 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టింది. దీన్ని రద్దు చేసి కొత్త ప్రతిపాదన ప్రకారం వెళ్తే 1,750 కోట్ల వ్యయం పెరుగుతుంది. అలాంటప్పుడు తక్కువ వ్యయంతో ఎలా పూర్తి చేస్తారన్న సందేహం వ్యక్తమవుతోంది. అదేవిధంగా హైటెక్ సిటీ నుంచి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు మెట్రో మార్గాన్ని నిర్మిస్తామని చెప్పటం మరింత గందరగోళానికి దారితీసే అవకాశం ఉందని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 2 వేర్వేరు మార్గాలను నిర్మిస్తే ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందే తప్ప తగ్గేందుకు అవకాశం ఉండదు. హైదరాబాద్ మహానగరంలో మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ కోసం కేసీఆర్ ప్రభుత్వం పక్కాగా ప్రణాళికలు రూపొందించి క్షేత్రస్థాయిలో పనులు సైతం మొదలుపెట్టింది. 2050 లక్ష్యంగా నగరం నలుమూలలా 415 కిలోమీటర్ల దూరంతో మెట్రో మార్గాలు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్లాన్ రెడీ చేసింది. వివిధ దశల్లో వాటిని చేపట్టాలని స్పష్టమైన రూట్ మ్యాప్ ను సిద్ధం చేసింది. ఇప్పటికే మొదటి దశ 69 కిలోమీటర్ల మార్గంలో రాకపోకలు సాగుతున్నాయి. రెండో దశలో రాయదుర్గం ఎయిర్పోర్ట్ 31 కిలోమీటర్లు ఉండగా బీహెచ్ఈఎల్ లగడికపుల్ 26 కిలోమీటర్లు, నాగోల్ ఎల్బీ నగర్ 5 కిలోమీటర్లు మార్గాలున్నాయి. ఇందులో ఎయిర్పోర్ట్ మెట్రో నిర్మాణ పనులు క్షేత్రస్థాయిలో ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వం టెండర్లను సైతం పిలిచింది. మూడో దశలో 278 కిలోమీటర్ల మేర హైదరాబాద్ నలుమూలల మెట్రోను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించి అధ్యయనం చేసి డిపిఆర్లు రూపొందించేందుకు కన్సల్టెన్సీలను సైతం నియమించింది. అయితే ప్రస్తుత సర్కార్ చేస్తోన్న ప్రతిపాదనల ఖర్చు పెరగటంతో మరింత భారంగా మారనుంది.